నమస్కారం అండి, అందరికీ శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసాపై అయితే ప్రభుత్వం ఇప్పుడు రావాల్సిన ముహూర్తం మూడవ విడతకు సంబంధించి అయితే ఏం కూడా చర్చించడం లేదన్నమాట. నిన్న కేబినెట్ భేటీలో ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న ఈ యొక్క మూడవ విడతకు సంబంధించి రైతులను పూర్తిగా చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రభుత్వం అయితే విఫలమైందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే రైతు భరోసాపై రావాల్సిన మొత్తం ఇప్పటి వరకు 10-12 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడాల్సి ఉంటుంది. ఇక్కడ కేవలం 2 ఎకరాల వరకే ఇప్పటి వరకు 5,000 కోట్లు అయితే ఖర్చు పెట్టారన్నమాట. సో 5,000 కోట్లు అనేవి రైతుల అకౌంట్లోకి అయితే జమ చేయబడ్డాయి. సో ఇక్కడ మూడవ విడతలకు సంబంధించి ఒకసారి అయితే వెళ్ళినట్లయితే దాదాపు 3,400 కోట్లు అయితే ఉన్నాయి. వీళ్ళు ఏమని చెప్తున్నారంటే ఒకసారి అయితే విషయంలోకి అయితే వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు చర్చించాల్సిన ఈ యొక్క అంశం అన్నమాట. కానీ ఇప్పటివరకు రైతు భరోసా మూడవ విడతకు సంబంధించి సమయం ఆసన్నమైన ఇప్పటివరకు అయితే నిశ్చయిస్ కూడా నిధులు అయితే విడుదల చేయడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే నెలలో మూడవ విడత నిధులను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోకి అయితే విడుదల చేసేందుకు రేవంత్ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఈ విషయాన్ని ఇప్పటికీ సీఎం రేవంత్ అయితే ప్రకటించారు. మూడవ విడత నిధులను మే నెలాఖరులోగా అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు జూన్ 2వ వారంలోగా వచ్చేసి కానివ్వచ్చు 1వ వారంలో అయినా నిధులు విడుదల చేసేందుకైతే ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నట్లయితే సమాచారం. సో ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఒకసారి అయితే మనకున్న ప్రకారం చూసుకున్నట్లయితే 3,400 కోట్లు 10 ఎకరాల వరకు అయితే సరిపోవన్నమాట. సో ఇక్కడ రైతుకు రావాల్సిన మొత్తం యాసంగి పంటకు సంబంధించి 10 ఎకరాల వరకు అయితే లబ్ధి పొందాల్సి ఉంటుంది. కానీ ఇది ఒక సిగ్గుచేట అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఎప్పుడు పంట పొలాలకు సంబంధించి అయితే ఇప్పుడు వేయాల్సిన ఈ యొక్క నిధులకు సంబంధించి అమౌంట్ ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. సో రైతులకు ఇది అందాల్సిన అమౌంట్ చాలా ఆలస్యంగా అందిందనేది చెప్పుకోవచ్చు. ఇది మన నాట్ల సీజన్ వేసే ముందు అమౌంట్ అయితే పడాల్సిన అమౌంట్ అన్నమాట. పెట్టుబడి సాయం కింద ఇస్తారు. సో అమౌంట్ అన్నమాట. సో బస్సులు ఏం చేసినా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ యొక్క చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో టీజీఎస్ఆర్టీసీ బస్సులో భరోసా పేరిట కొత్త భద్రత అయితే వ్యవస్థను తీసుకొచ్చింది. తొలి దశల వారి చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోను 175 బస్సుల్లో అత్యాధునిక సీసీటీవీలను అయితే అమర్చించారు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫుట్బోర్డ్ నుంచి చివరి సీట్ వరకు అయితే ప్రతి అంగుళాన్ని అయితే నిరంతరం కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షించవచ్చు. దీంతో మహిళా ప్రయాణికులపై వేధింపులు, దొంగతనాలు, అనుచిత ప్రవర్తనలు అయితే చెక్ చేపట్టవచ్చు అని అయితే ఇక్కడ పెట్టవచ్చు అనేది అదే ఆర్టీసీ అయితే తెలిపిందన్నమాట. సో రైతు భరోసాపై అయితే ప్రభుత్వం చూసుకున్నట్లయితే నిన్న ఎలాంటి చర్చించలేదన్నమాట. సో మనకున్న సమాచారం ప్రకారం ఈ నెలాఖరులోపు అంటే దాదాపు ఇంకా 2 to 4 డేస్లలో రైతు భరోసా మూడవ విడతకు సంబంధించి మరి ఏమైనా కార్యక్రమంలో నిధులు విడుదల చేస్తారనే దానిపై అయితే క్లారిటీ రానుంది. అలాగే ఎన్ని ఎకరాల వరకు ఇచ్చేసి కూడా అమౌంట్ అయితే పడుతుందనే దానిపై అయితే ఒక దృష్టి కరించారనమాట. సో తెలంగాణ రైతులకు ఇక్కడ రేవంత్ సర్కార్ ప్రభుత్వం అయితే ఏం గుడ్ న్యూస్ ఏంటి ఏం లేదన్నమాట. సో చూసుకున్నట్లయితే రావాల్సిన నిధులకు సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే రైతుకు రావాల్సిన చాలా వరకు అయితే పెండింగ్ అమౌంట్ అయితే పెండింగ్లో ఉన్నాయన్నమాట. సో అవి క్లియర్ చేస్తే బాగుంటుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కేవలం ఇక్కడ 2వ విడతలో 45 లక్షల మందికి అయితే అమౌంట్ అయితే పడ్డాయి. అదైనా కూడా మనకు 12,000 రూపాయల చొప్పున అమౌంట్ అయితే పడ్డాయి అన్నమాట. సో 70 లక్షల మంది ఉంటే అందులో 45 లక్షల మందికి అయితే అమౌంట్ అయితే పడ్డాయి. ఇక 1వ విడతలో ఓట్లకు వంచేసినట్టే వంచేసారు అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. 6,000 రూపాయలతో వంచేసారు అనేది చెప్పుకోవచ్చు. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్.